హైదరాబాద్ లో 6వ తేదీన జరగబోయేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉత్కంఠ రేపుతోంది. నిమజ్జనోత్సవ ఏర్పాట్ల వ్యవహారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వర్సెస్ హైదరాబాద్ పోలీసులుగా మారింది. ఇప్పుడు నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం వ్యక్తం చేస్తుండగా హైదరాబాద్ పోలీసుల కండిషన్స్ అయితే అప్లై స్లోగన్ హీట్ పెంచుతోంది. ఇప్పుడు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లకు సంబంధించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వివిధ శాఖల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. సమావేశానికి హైదరాబాద్ నగర పరిధిలోని 3 కమిషనరేట్ల కమిషనర్లు పాల్గొన్నారు. సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లలో జరుగుతున్న ఆలస్యం, ఆంక్షలకు సంబంధించిన విషయాల్ని సిపిల దృష్టికి తీసుకెళ్లారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ చెప్పిన చిన్న సమస్యల్ని తమ అధికారులతో మాట్లాడి క్లియర్ చేస్తామన్నారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. మీతో మేము, మాతో మీరు అన్నట్టుగా కలిసికట్టుగా పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మీకు ఏమి కోరుకున్నాయని మేము చేస్తాం. మీరు కూడా మేము ఇస్తున్నటువంటి ఆతిథ్యం ఏదైతే ప్రొఫెషనల్గా మీకు చేస్తున్న సర్వీస్ ఉందో దాన్ని కూడా మీరు సేమ్ వేలో మీరు బిఫిటింగ్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం వ్యక్తం చేస్తోంది. ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తామే ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. కోర్టు ఉత్తర్వుల పేరుతో ఆంక్షలు విధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రధానమైనటువంటి ట్యాంకు బండ్ వద్ద ఇప్పటికీ ట్యాంకు బండ్ మీద ఒక్క క్రేన్ కూడా పెట్టలేదు. హుసేన్ సాగర్ లోపట నిమజ్జనం చేసి తీరుతాము. ఈ నిమజ్జనోత్సవాన్ని ఏ శక్తి కూడా ఆపలేదని స్పష్టంగానే మేము చెప్పదలుచుకున్నాము. ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందా, మేము ఏర్పాట్లు చేయడానికి మాకు వదిలిపెడుతుందా? భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అభ్యంతరాలు, సమస్యల్ని వివిధ శాఖల సమన్వయంతో క్లియర్ చేస్తామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హామీ ఇచ్చారు. నిమజ్జన ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చేసి పెడుతుంటారు. క్రేన్స్ అన్ని కూడా జిహెచ్ఎంసీ వారు అరేంజ్ చేస్తారు. అయితే మీ జనరల్ సెక్రటరీ గారు ఏదైతే ఆవేదనతో అన్నీ చెప్పారో అవన్నీ కూడా మేము చూసుకుంటాము. దానికన్నా ఎక్కువ నేను చెప్పలేనని మీకు అందరు తెలియజేస్తున్నాను. పండుగ సందర్భంగా ఎక్కడ విఘాతం కలగకుండా, దాని శోభ ఏదైతే ఉందో ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం మీకు హామీ ఇస్తున్నాను. ఈ నెల 6న హైదరాబాద్ నగరంలో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.